వాదాన్ని వినిపించుకుంటూ ఉంటే ప్రజా నాయకుడిగా ఈరోజు ఎలక్ట్ కావడం అనేటువంటిది లేదా చెందడము ఆ వారసత్వంగా తెలుగు వారిగా మనం అందరం కూడా గర్వపడాల్సిన విషయం. అలాంటి తరాల వరకు కూడా ఎన్ని మన కృత్రిపడానికి ఎవరికి లేదు. ఈరోజు ఐన్స్టీన్ చెప్పినటువంటి గురుత్వాకర్షణ గౌరవనీయులు శ్రీ గురిజాల జగన్మోహన్ గారు అతిథులు లలిత కళావేదిక ద్వారా సాదర చిన్న కాంపిటేటివ్ సర్కిల్ లో నుంచి అందరికంటే ముందు సంతోషపడేది తల్లి. సో నా తల్లితో పాల్గొన్న నా తల్లితో ఈ రోజే ఫస్ట్ టైం కాబట్టి వారిద్దరు ఆశీస్సులతో అలాగే కోతలపట్టు ఎమ్మెల్యే గారికి అలాగే మురళి గారికి హరినాయుడు గారికి మా అన్న రమేష్ అన్నకి అలాగే ఇంకా ఇక్కడ చాలా మంది ఉన్నారు. పేరు పేర్లు టైం వేరే తక్కువ ఇచ్చారు. సో అందరినీ తెలుగు గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తెలుగు ఉండాలి, తెలుగులో పోటీ పెట్టాలి, తెలుగు 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 అన్నారు. సరే అది ఎంతవరకు నాకు తెలియదు కానీ ప్రపంచం అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. అంటే మనము తెలుగుని ప్రేమించాలే కానీ తెలుగే మనకి జీవితం అనుకుంటే కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈరోజు భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయ దేశానికి కూడా ఒక భారతీయుడు ప్రెసిడెంట్ అయ్యారు. అగ్రరాజ్యానికి కూడా భారతీయుడే ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికాకి. అలాగే అగ్రరాజ్యం అంటే ఇంకా అమెరికానే కదా అని అమెరికా అని చెప్పడానికి అమెరికా భారతదేశంలో కూడా తెలుగు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అనేది మన రామోజీరావు గారు ఇక్కడ లేదు ఇక్కడ. బట్ ఆయన లేకపోయినా రామోజీరావు గారు బతికుండే విధంగా ఒక సంస్థల్ని ఆయన ఇక్కడికి ఇచ్చిపోయాడు. అప్పుడేగా మా హర్యానా చెప్పినట్టు లెగసీ ఆఫ్ లెజెండ్, లెగసీ లెజెండ్ రామోజీరావు గారు. అంటే ఆయన బతికినంత కాలం ఆయన ఏవైతే సాధించాలనుకున్నాడో వాటిని సాధించాడు. నాకు తెలిసి ఆయన కోరిక ఒకే ఒకటి నేను విన్నా, 108 దేవస్థానాలు హోమ్ సిటీ కట్టాలి అని చెప్పాడు. నేను ఒక సినిమా తీసి ఆయన కలిసి ఆ ఒక్క కోరిక ఆయనకి మిగిలిపోయింది. అయితే ఆఖరి కోరిక తెలుగుదేశం పార్టీని గెలిపించి వెళ్ళిపోవాలి. ఆయన గెలిపించి చూసి వెళ్ళిపోయాడంటే ఆయన చాలా అదృష్టవంతుడు కూడా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా గ్లోబలైజేషన్ అయిపోయాం, తెలుగువాడిగా ఎక్కడో పోయాం. ఈ రోజే చూసా పేపర్లో కూడా SBI బ్యాంక్ హెడ్ ఒక తెలుగు వాడు అని వేశారు. సో తెలుగు వాళ్ళు ప్రపంచాన్నంతా ఏలే విధంగా ఎదగాలి, ఉండాలి కూడా. అలాగే మన భాషను మనం కాపాడుకుంటూ ఇతర భాషల్ని మనం ద్వేషిస్తామని కాదు, అన్నాదమ్ముల్లాగా. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగిన కొన్ని అనివార్య కారణాల వల్ల కర్ణాటకకి వెళ్ళాను. వారు నన్ను ఆహ్వానించి తెలుగు వాడైనా నాకు వాళ్ళు అన్ని రకాల సహకరించారు కాబట్టి ఈ స్థాయికి వచ్చి తిరిగి నేను నా మాతృభూమి, నా తల్లిదండ్రుల కోరిక, నా ప్రజలకు ఏమైనా చేయాలని ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఆశీస్సులు, మీలాంటి పెద్దవారి ఆశీస్సులతో మీ ముందర నిలబడగలిగారు. కాబట్టి తల్లిని ఎలా ప్రేమిస్తామో గ్రామస్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారి స్థాయికి తగ్గ గౌరవాన్ని ఎలాగైతే ఇవ్వాలో అలాగే మనం కూడా మన భాషను కాపాడుకుంటాం. మన తల్లి మనకి ఎంత ముఖ్యమో, అంటే చిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, లేదా బంధువర్గం అన్నట్టు ఎక్కడో ఎవరో ఒకరు బోర్డులు రాసుంటారు. మహారాష్ట్ర వాళ్ళు కర్ణాటకలో, కర్ణాటక వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళని, తమిళనాడు వాళ్ళు కర్ణాటక వాళ్ళు తమిళ వాళ్ళని గలాట్లు పడ్డప్పుడు అనుకున్నా మా తెలుగు వాడు ఎవరిని ద్వేషించలేదు అని నిజంగా ఎక్కడ ఆంధ్రాలు ఎప్పుడు కూడా తమిళనాడు వాళ్ళని కానీ లేదా కర్ణాటక వాళ్ళని కానీ లేదా ఇంకొక రాష్ట్రం వాళ్ళని ఏదైతే చూపిని ఒక హృదయం ఉన్న వ్యక్తులు ఎవరన్నా అంటే అది మా తెలుగువాడు. అందుకే తెలుగువాడిని ఇక్కడ నుండి అమెరికా దాకా అందరూ ఇష్టపడతారని ఆశపడి ఆలోచించిన వ్యక్తి నేను. కాబట్టి మా రమేష్ అన్న గారు చెప్పినట్టు చిన్న కరెక్షన్ అన్న, తెలుగుని ప్రేమిద్దాం, తెలుగుని కాపాడుకుంటాం, వాటితో పాటు భాషలన్నింటినీ కూడా గౌరవిద్దాం. అంటే ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఆపాము అనుకోండి,
ఏదో బస్సు పైన కన్నడలోనో తెలుగులోనో ఉండిందని, అది రేపు వాడు చూసి అక్కడ మన తెలుగు భాష బస్సు పోయినప్పుడు వాడు ఆపేయడం అనుకోండి, అది మనకి ఇంటర్లింకింగ్ లో చాలా ప్రమాదకరంగా మారి యుద్ధాల వరకు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి భాషను ప్రేమిద్దాం, వ్యక్తులను ప్రేమిద్దాం, సమాజాన్ని ప్రేమిద్దాం. సో తెలుగువాడు ఎవరైతే ఈరోజు భారతదేశంలో ఒక ప్రధానిని సపోర్ట్ చేసే వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు అంటే అందరూ ప్రేమించబట్టి తెలుగువాడి మాటకి గౌరవాన్ని ఇచ్చారు కాబట్టి మనకు ఆ కీర్తి కూడా కలిగింది. కాబట్టి మనము అటువంటి కొన్ని అంశాలను అంటే ముఖ్యంగా ఇప్పుడు వారు చెప్పినట్టు ప్రభుత్వ బిల్డింగ్లు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క దీంట్లో తెలుగే మాట్లాడాలి, తెలుగులోనే ఉండాలి. నిన్న సాయంత్రం రమేష్ నాయుడు గారు ఒక మెసేజ్ పెడితే నేను వచ్చాను, ఎందుకంటే గురజాల జగన్మోహన్ గారు వస్తున్నారు, ఆయనతో పాటు హాజరైతే కొంత ఆయన చేసే పుణ్యంలో కొంత నేను కూడా కొట్టచ్చు నేను స్వార్థం కూడా. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఏదో ఒక కోరిక కోరుతారు, కోరికని ఆయన నెరవేరుస్తాడు, ఆయన పక్కన ఉంటే ఆ పుణ్యం కొంచెం నేను కొట్టుకోవచ్చు అన్నటువంటి ఆలోచన. కాబట్టి నేను నెరవేర్చేయమంటే అర్జీలు పెట్టుకుంటే రేషన్ షాప్ ఇంకోటే చేస్తాను. ఏంటంటే గొప్ప గొప్ప సత్కార్యాలు, గొప్ప గొప్ప ఆర్థిక సంబంధమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి ఘనత వహించిన కుటుంబం కాదు, ఘనత వహించినటువంటి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వ్యక్తిని కాదు. కాబట్టి ప్రజా సంబంధం, అధికార సంబంధమైనటువంటి విషయాల్లో నేను చేయగలిగినాను. సో ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చా. అంటే రమేష్ నాయుడు గారి గురించి ముందుగా నాకు పరిచయం లేదు. పరిచయం లేకపోయినా ఇక్కడ వచ్చిన తర్వాత ఒకరిద్దరు చాలా గొప్పగా చెప్పారు. గొప్పగా చెప్తున్నప్పుడు అభినవ వేమనని అన్ని యాంగిల్స్లోనూ ఒక యాంగిల్లోనూ అడిగారు. లేదు ఒక యాంగిల్ అని చెప్పారు. చాలా సంతోషం, ఎందుకంటే చాలా అవసరం. కాబట్టి నాకు అంతగా సాహిత్యం మీద పట్టున్నటువంటి వ్యక్తిని కాదు, పట్టున్న వ్యక్తిని అయితే నేను కూడా ఆమోదాలు మురళిలాగా అయిపోవాలను. ఎందుకంటే తెప్పి పొడుపు మాటలతో దేహశుద్ధిని చాలా అలవోకగా చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మాకందరికి కూడా. పత్తిపాటి వారు రాశారని తెప్పి పొడిచి శబ్దంతో దేహశుద్ధి చేసినటువంటి గొప్ప గణాపటి. అదే ఆయన రాశారని నేను చెప్పాను. ఆయన రాశారని మీరు కొట్టారు. మామూలుగా కొట్టాలంటే టవల్లో రాయేసుకుని కొట్టారంట మా ఊరు. మీరు మా ఊరోళ్ళు టవల్లో రాయేసుకుని కొట్టారు మా మెత్తగాని. ఇప్పుడు మీరు పుస్తకంలో రాయేసుకుంటారు, అక్షరాల్లో రాయేసుకుని కొట్టారు, అంతే తేడా. అప్పుడు కొట్టడం అయితే కామన్, తినడానికి సిద్ధపడి వచ్చిన తర్వాత కొట్టించుకోవడం అలవాటు అయింది కదా. అవునన్నది కాదన్నది కాలం నిర్ణయిస్తుంది. నిర్ణయించబడినటువంటి కాలానికి వ్యాఖ్యాతకి అయితే ఓకే, ఆది కాలానికే వ్యాఖ్యానం వహించేశాడు ఆయన తొలి. కాబట్టి అంటే మాకు వచ్చింది లేదు, చలోక్తిగా మాట్లాడుతున్నాం అన్నిగా భావించండి. అంటే ఇట్లాంటి సభల్లో సీరియస్ గా మాట్లాడితే మమ్మల్ని తొందరగా బయట పంపించేస్తారు. కాబట్టి మేమేదో కొంత పాండిత్యం ఉందని ప్రయత్నంలో మా ప్రయత్నం పాండిత్యంగా చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి నేను ఈరోజు ఒక డెసిషన్కి అయితే వచ్చా. వేమన పద్యాలు చిన్నప్పుడు చదువుకొని లాస్ట్ లైన్ ని పాటించలేకపోయాము. అందుకని పద్యపాటి వారి మాటని పసిరి మాటగా భావించి నడుచుకుందామని అయితే డిసైడ్ అయ్యా. చాలా చాలా చక్కగా రాశారు. చాలా పద్యాలు కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు చాలా బాగున్నాయి. నిజ జీవితానికి చాలా దగ్గరగా మీ పద్యాలు, మీ రచన ఉన్నాయి. అంటే ఇందాక పెద్దలందరూ మాట్లాడినప్పుడు ఇది చాలా సరళమైనటువంటి భాషలో ఉంది అన్నారు. కానీ మీకు మాకు సరళమైనటువంటి భాష కావచ్చు. ఈనాటి పరిస్థితులు చూసినప్పుడు ఇది నేటి పిల్లలకు సంస్కృత భాషతో సమానంగా మారిపోయింది. దీన్ని కూడా మీరు ఆలోచన చేయాలి.
ఎందుకంటే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నటువంటి తీరు, వారి పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఎదిరించలేనటువంటి దైన్యం తెలుగు భాషాభిమానులకు ఏర్పడినటువంటి ఆ సంకట స్థితిని మీకు గుర్తు చేస్తున్నా. దానికి సంబంధించినటువంటి పద్యాన్ని రాసినారు. మరి అప్పుడు రాసుంటే బాగున్నాము, ఇప్పుడైనా రాశారు. రాజుగారు తోడ రగడ నీకెందుకు, బొంకు నేర్వమలయు చెంపు వీడి, ఆటలాడిన తల కోటకు రలాడు, పత్తిపాటి మాట పసిడి మూట. దీని వరకు వెనక్కి తీసుకొని వేలాడదంగా అప్పుడు రాసింది ఆ జగన్ కోసం, ఈ జగన్ కోసం కాదని అది అప్పుడు కానీ ప్రచురింపబడి ఉంటే వేలాడుతుంటాం కదా. దాని ప్రభావము పర్యవసానము మీకెలా ఉన్న జనం కొంచెం అలర్ట్ అయి ఉండేవాళ్ళు అన్నది నా భావన, నేను చెప్పదలుచుకున్నటువంటి మాట. ఇలా చాలా పద్యాలు మీరు చాలా చక్కగా రాశారు. మీరు సంస్కృతంలో మీరందరూ కూడా తెలుగులో గొప్ప పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తులు. తెలుగుని బ్రతికించడం కోసం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఏ రకంగా పోరాటం చేశారో మీకు అందరికీ తెలుసు. తెలుగు అవసరము, మాతృభాష అవసరమని జరిపినటువంటి పోరాటాన్ని మీరు అందరూ కూడా గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు ఈ పాలనలో వాటికి సంబంధించినటువంటి కార్యనిర్వహణలో మీరందరూ కూడా భాగస్వాములై ప్రోత్సహించాలి. నేను ఒక మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. రచయిత అంటే కందమో సీసమో ఆటవిడుదలో రాస్తేనే కాదు, ఒక సైంటిస్ట్ కూడా ఒక రచయిత. భూమి గుండ్రంగా ఉందని చెప్పినది రాసినటువంటి వ్యక్తి కూడా రచయితే. రచయిత అంటే నిజం చెప్పేవాడు, సమాజానికి నిజాన్ని భావితరాలకి అందించేవాడు. గతంలో జరిగినటువంటి విషయాలని, జరిగినటువంటి పరిణామ క్రమాన్ని అన్వేషణ చేసి వాటన్నిటిని ఆకలింపు చేసుకొని వర్తమానానికి వాటి ఉన్నటువంటి పోకడల్ని చూసి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే ఒక గొప్ప తత్వవేత్త రచయిత. కాబట్టి ఈ ఆటవిలులోనో, కందంలోనో, సీసంలోనో పద్యం రాస్తేనే కాదు, చాలా వరకు కూడా ఈరోజు మనకు సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినది ఒక అమ్మ అంటారు. మరి ఆ సృష్టినే సృష్టించిన వాడు రచయిత. వ్యాసుడు లేకపోతే మనకు మహాభారతం తెలిసేదా? మహాభారతంలో శ్రీకృష్ణుడు ఉన్నాడన్న విషయం తెలిసేదా? పోతన లేకపోతే భాగవతం తెలిసేదా? భాగవతం లేకపోతే దేవుడి గురించి తెలిసేదా? అంటే ఈ సమాజాన్ని ఒక సక్రమమైనటువంటి మార్గంలో అధ్యయనం చేయగలిగినటువంటి ధీశాలి రచయిత. ఆ రచయిత ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ధైర్యశాలిగా ఉండాలి, నిష్పక్షపాతిగా ఉండాలి, సమాజాన్ని సరైనటువంటి కోణంలో అధ్యయనం చేయగలిగినటువంటి మేధస్సు కూడా ఉండాలి. ఎవరి ఆలోచనకో, ఎవరి ప్రాభవం కోసమో రచన పక్కదారి పట్టకుండా ఉండాలన్నది చిన్నవాడైనటువంటి నా సూచన. మీలో చాలా మంది చాలా రకాలుగా రచనలు చేస్తున్నారు, సమాజాన్ని అంతో ఎంతో ప్రభావితం చేస్తున్నారు. ఈ ప్రభావము ఈ రోజుకు జరగకపోయినా పత్తిపాటి వారి మాట పసిడి మూట అన్నటువంటిది ఈ పుస్తకానికి ఇప్పుడు పరిమితమైన ఒకనాటికి మాత్రం ఆనాటి అభినవ, ఆనాటి వేమనను మర్చిపోయిన తరం